మాజీ సీఎం జగన్ అయితే అటు సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో ఏం ప్రస్తావించారు, అందులో ఏముంది? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబుకి 9 పేజీల లేఖ రాశారు. ముఖ్యంగా కృష్ణా జలాల పరిరక్షణలో ప్రభుత్వం వైఫల్యంపై ప్రశ్నిస్తూ ఆయన లేఖలో పేర్కొన్నారు. లేఖలో అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా ట్రిబ్యునల్లో రాష్ట్రానికి గట్టిగా అన్యాయం జరుగుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదన వినిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది, కానీ పట్టించుకోవట్లేదు. అలాగే KDDT 2 ఎదుట జరగబోయే వాదనలో రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా వినిపించే దిశగా చర్యలు తీసుకోవాలి. పొరపాటు జరిగితే ఏపీ రైతులకు తీవ్ర స్థాయిలో అన్యాయం జరుగుతుంది, అలాగే నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణానదిలో 763 TMCలో కేటాయించినందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే గనక ఏపీకి అన్యాయం జరుగుతుంది. దీనిపై బలంగా వాదన వినిపించాలి. తెలంగాణకి 763 TMCల నీరు దక్కకుండా చూడాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉందని చెప్పి పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం తమ వాదనని బలంగా వినిపించాలని చెప్పి లేఖలో సూచన చేశారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అలాగే గతంలో 96లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆలమట్టి డ్యాం ఎత్తు 519 అడుగులు ఉంటే ప్రస్తుతం అయితే 524.25 మీటర్ల ఎత్తు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది. చంద్రబాబు దీనిపై ఏమాత్రం కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆలమట్టి ఎత్తు పెంపు వల్ల ఏపీ హక్కులకి పూర్తి స్థాయిలో ముప్పు ఏర్పడే పరిస్థితి ఏర్పడతా ఉంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతం నుంచి వచ్చే జలాలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. దీంట్లో ఈ నేపథ్యంలో ఎన్నిసార్లు ఆందోళన చేసినా కానీ చంద్రబాబు పట్టించుకున్న దాఖలలో ప్రజాభిప్రాయాన్ని, రైతుల ఆందోళనని టీడీపీ సర్కార్ పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే 2014 ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం కృష్ణా నదిపై ఏపీ హక్కులను పూర్తి స్థాయిలో తెలంగాణకు వదిలేస్తూ నిర్ణయం తీసుకుని ఇది సరైన విధానం కాదు. ఇప్పుడు మళ్ళీ సీఎం చంద్రబాబు ఉన్న సమయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్తు తరాలు అలాగే రైతుల సమస్యలు, రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా పలచగా కాకుండా గట్టిగా పోరాడాలని చెప్పి ఆయన లేఖలో పేర్కొన్నారు. అలాగే బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 TMCల నికర నీటిని 1 TMC తగ్గినా గానీ రాష్ట్రానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. సో ఈ నేపథ్యంలో తగ్గకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంట్లో ఏమాత్రం ఆలమట్టి విషయంలో కానీ, KDDT విషయంలో కానీ, అలాగే కృష్ణా జనాల విషయంలో కానీ బచావ్ ట్రిబ్యునల్ వ్యవహారంలో ఏమాత్రం కూడా వెనక్కి తగ్గినా నష్టం జరిగినా దీనికి పూర్తిగా చంద్రబాబే బాధ్యత వహించాలని చెప్పి ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.